అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొండి జాతి కలుపు మొక్కల యాజమాన్యం, వేసవి బెండ సాగులో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంట ఏదైనా సరే, నేల రకం ఎలా ఉన్నా సరే, కలుపు మాత్రం తన ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. నేల నుంచి సారాన్ని లాగేసుకోవడమే కాకుండా పంటల్లో పలు చీడపీడల వ్యాప్తికి వాహకంగా పనిచేసి అన్ని రకాలుగా నష్టదాయకంగా మారుతుంది. ఎలాంటి బెట్ట పరిస్థితుల్లోనైనా మనగలిగే కలుపు కారణంగా రైతులు ఏటా వేల రూపాయలను నష్టపోవాల్సి వస్తోంది. కలుపు నిర్మూలనకు రైతులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని సమస్యాత్మక కలుపు మొక్కలుగా గుర్తించారు. తుంగ, పార్థీనియం కలుపు మొక్కలు ఈ కోవకే వస్తాయి. వీటిని అరికట్టాలంటే సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పంటల్లో కూడా ఈ కలుపు సమస్య అనేది అధికంగా ఉండడం గమనించడం జరిగింది. మనకు పురుగుల తెగుళ్లతో పాటుగా 33% నుంచి 35% వరకు కూడా మనకు దిగుబడి మీద నేరుగా కలిగిస్తాయి. కాబట్టి ఈ కలుపుని కూడా మనము అత్యంత ప్రమాదకరంగా చూస్తూ మనం యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు ఈ తుంగ అనేది కూడా మొట్టమొదట సమస్యాత్మక కలుపుగా మనం చెప్పవచ్చు. ఇదేంటంటే మనకు బహువార్షిక కలుపు మొక్క. పంట పొలాల్లో మరియు బీడు పొలాల్లో కూడా ఈ తుంగ అనేది సమస్యాత్మకంగా తయారైందనమాట. ఈ తుంగ మరియు గడ్డి జాతి చెందిన కలుపులు చూడటానికి కొంచెం ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనము ఈ తుంగని ఎలా గుర్తించాలనేది మనం చూసుకుందాము. తుంగ జాతికి చెందిన మొక్కలు ఎప్పుడైనా సరే వాటి కాండము త్రికోణాకారంలో ఉంటాయి. కాండం కూడా మనకు గట్టిగా ఉండి లోపల కూడా మనం నిండుగా ఉంటుంది. గడ్డి జాతిలో మనకు కాండం అనేది గుండ్రంగా ఉంటుంది, అలాగే మనకు డొల్లగా ఉంటుంది. గడ్డి జాతికి సంబంధించిన కలుపు మందులు తుంగ జాతి కలుపుల మీద పనిచేయవన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ తుంగకి ఎందుకు సమస్యాత్మకంగా తయారైంది అని చూసినట్లయితే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే శాఖీయంగా కూడా ఇది అభివృద్ధి చెందుతుంది అనమాట. ముఖ్యంగా నేలలో ఈ దుంపలు అవి నేలలో ఉండి అవి ఎక్కువ కాలం కూడా ఉంటుందన్నమాట. ఒకటే సంవత్సరంలో మనము దీన్ని అరికట్టలేము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తుంగ జాతికి చెందిన గడ్డలు మనకు భూమిలో నుంచి మొత్తంగా రాకుండా ఉన్నప్పుడు, మళ్ళా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మొలకెత్తేందుకు అవకాశం ఉంటుందన్నమాట. నేలల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ తుంగజాతి అనేది నిద్రావస్థలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తేమ మరియు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి 2-3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా పంటలో నష్టం కలిగించేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు తుంగ జాతికి మనకు యాజమాన్య విషయానికి వస్తే వేసవిలో
లోతు దుక్కులు అనేవి చేయవలసి ఉంటుంది. ఈ గడ్డలన్నీ కూడా ఎండ వేడిమికి బయటపడి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. పంటలో మనం చూసినట్లయితే వరిలో మనకు నాటిన 4 నుంచి 5 రోజుల లోపు ప్రెటిలాక్లోర్ అయితే ఒక 1/2 లీటర్ ఒక ఎకరానికి, లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే ఒక మందు 4 కిలోలు ఒక ఎకరానికి, లేదా పైరోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందునైతే కూడా 4 కిలోలు ఒక ఎకరానికి మనం చల్లుకొని కూడా మనము తుంగజాతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు మొలకెత్తిన తుంగని మనము కంట్రోల్ చేసుకోవాల్సి వస్తే ఈ వరిలోనే అజిమ్ సల్ఫిరాన్ అనే ఒక మందు ఉంటుంది, అదైతే 28 గ్రాములు, లేదా పెనాక్సిలామ్ ప్లస్ సాహెలోఫా బ్యూటైల్ అనే కాంబినేషన్ మందు అయితే 800 మిల్లీలీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొలిచిన తుంగను మనం అదుపు చేసుకోవచ్చు. అలాగే మొక్కజొన్న విషయానికి వస్తే ఈ హాలోసల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు అందుబాటులో ఉంది, అదైతే 36 గ్రాములు, దాంతోపాటు ఒక 1/2 కిలో అట్రజిన్ కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా మొక్కజొన్నకి ఎటువంటి నష్టం కలగకుండా మనకు ఈ తుంగ అనేది మనము నిర్మూలించవచ్చు. అలాగే చెరకులో కూడా ఇదే మందు హాలోసల్ఫిరాన్ మిథైల్తో పాటుగా మెట్రిబ్యూజిన్ అనే ఒక మందును 300 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగను మనము నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన సమస్యాత్మక కలుపు విషయానికి వచ్చినట్లయితే వయారి భామ. ఈ వయారి భామ కూడా మనకు ప్రస్తుతం చాలా సమస్యగా ఉంది. అత్యధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన కలుపుగా మనం పరిగణించవచ్చు. పూత దశకి ముందే మనము నివారించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం 2,4-D అనే కలుపు మందును మనము ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా నివారించుకునేందుకు అందుబాటులో ఉంది. అలాగే గరిక కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ గడ్డి జాతిని నిర్మూలించగలిగిన కలుపు మందుల అయిన క్విజలోఫాప్ ఇథైల్ అయితే 400 ml ఒక ఎకరానికి, ప్రాపక్విజోఫాప్ అయితే 250 మిల్లీలీటర్ ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన సమస్యాత్మక కలుపైన గరికను కూడా మనము నివారించుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంది. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ తగ్గని కూరగాయ బెండ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉండే నూగు వల్ల కోతకూలి సమస్యలు, అలానే బెండకు బెడదగా ఉండే పల్లాకు తెగులు, కాయతొలుచు పురుగులు సాగును కొంత వెనక్కు లాగినా మార్కెట్ సానుకూలత ఉండటం బెండకు కలిసొచ్చే అంశం. శీతాకాలంలో బెండ అందిరాదు, అయితే వేసవిలో మాత్రం పంట పెరుగుదల బాగుంటుంది. జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడిని పొందే అవకాశం ఉంది. వేసవి బెండ సాగులో మెలకువలేవో ఇప్పుడు చూద్దాం. బెండ ఉష్ణ మండలపు పంట. ఎత్తైన కొండ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంలో సరిగా పెరగదు. చలిని, మంచును అస్సలు తట్టుకోలేదు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగు చేస్తారు. రబీలో ఉండే చల్లటి వాతావరణం సాగుకు అనుకూలించదు. పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే మొక్క పెరుగుదల బాగుంటుంది. వేసవి పంటగా బెండను జనవరి 2వ పక్షం నుంచి మార్చి మాసం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేసుకుంటే పల్లాకు తెగులు ఆశిస్తుంది. బెండ సాగుకు సారవంతమైన నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. బెండ విత్తుకునేటప్పుడు నేలను 2-3 సార్లు గుల్లబారే వరకు దున్ని చదును చెయ్యాలి. బెండలో సంకర రకాలకు ధీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తున్నాయి. సూటి రకాల్లో పూసా మఖమలి, కో-1, MDU-1, పంజాబ్ పద్మిని, గుజరాత్ బెండి 1, P7, పర్భని క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ, కాశీ లాలిమ, కాశీ సృష్టి ఎక్కువగా సాగులో ఉన్నాయి. పంజాబ్ పద్మిని రకం పల్లాకు తెగులు రాకుండా నిరోధించగలుగుతుంది. కొంతవరకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నుండి తట్టుకుని నిలబడుతుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడినిస్తుంది. పర్భని క్రాంతి రకంలో కాయ 8 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుతో ముదురాకు పచ్చ రంగులో ఉంటుంది. కాయలు కోసిన 2-3 రోజుల తర్వాత కూడా లేతగానే ఉంటాయి. ఎకరాకు 3.5 నుంచి 4 టన్నుల దిగుబడినిస్తుంది. అర్కా అనామిక బెండ రకానికి కొద్దిగా నూగు ఉంటుంది. 55 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది.
దిగుబడి 4.5 నుంచి 4.6 టన్నులు ఎకరాకు వస్తుంది. పల్లాకు తెగులును బాగా తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. అర్కా అభయ రకం కాయతొలిచే పురుగును, శంఖురోగాన్ని తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. కాశీ లాలిమ ఇది ఎర్రబెండ రకం. పల్లాకు, ఈఎల్సీవి వైరస్ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎకరాకు 5.6 నుంచి 6 టన్నుల దిగుబడినిస్తుంది. కాశీ సృష్టి రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 9 నుంచి 9.5 టన్నుల దిగుబడినిస్తుంది. సంకరజాతి రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ, ప్రియా, సుప్రియ రకాలు శంఖురోగాన్ని బాగా తట్టుకుంటాయి. ఎగుమతికి పంజాబ్ పద్మిని, వర్ష, నాథ్ శోభ రకాలు అనువుగా ఉంటాయి. వీటి లేత కాయలు ఆకుపచ్చగా 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. వేసవి బెండ సాగుకు సూటి రకాలకైతే ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. అదే సంకర రకాలకైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. వేసవి పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును పట్టించి ఆరిన తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవి బెండకు నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. 48 కిలోల నత్రజని ఎరువుని 3 సమభాగాలుగా ఒక భాగాన్ని ఆఖరి దుక్కిలో, మిగిలిన 2 భాగాలను విత్తిన 30-45 రోజులకు వెయ్యాలి. సంకర జాతి రకాలకు నత్రజని, భాస్వరం ఎరువుల్ని 50% పెంచి వెయ్యాలి. కలుపు నివారణకు ఎకరాకు పిండి మిథాలిన్ మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన వెంటనే నేలలో తేమ ఉన్నప్పుడే పిచికారీ చెయ్యాలి. విత్తిన 20 నుంచి 30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు నేల గుల్లబారుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి సాగులో నీటి యాజమాన్యం పట్ల జాగ్రత్త వహించాలి. తేలిక నేలల్లో ప్రతి 4-5 రోజులకు ఒకసారి, బరువు నేలల్లో ప్రతి 6-7 రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే రోజు మార్చి రోజు 2 గంటల పాటు డ్రిప్ ద్వారా నీటినందించాలి. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే పూత రాలుతుంది. పూత దశలో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చెయ్యాలి. అది సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయటం ఉత్తమం. దీనితో పాటు 2 గ్రాముల బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. నాటిన 30 రోజుల నుంచి కోత వరకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. మొవ్వు తొలిచే పురుగు మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత కాత దశలో కాయను తొలిచి నష్టం చేస్తుంది. పురుగు నివారణకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి 1 అంగుళం కిందకు కొమ్మల్ను తుంచి నాశనం చెయ్యాలి. పురుగు ఆశించిన పిందెలు, కాయలను కూడా కోసి నాశనం చెయ్యాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల పురుగులు గ్రుడ్లు పెట్టవు, పెట్టినా అవి పిగలవు. అందువల్ల ఎప్పటికప్పుడు వేప మందుల్ని విడిగా కాని, పురుగు మందులతో కలిపి కాని వాడుకోవాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టల్ని ఎకరాకు 4 చొప్పున అమర్చాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామా బదనికలను పూత దశలో వారానికి ఒకసారి పొలంలో వదలాలి. ఇలా చేస్తే ఇవి కాయతొలుచు పురుగు గుడ్లను తినేస్తాయి. ఇవి విడుదల చేసిన సమయంలో ఎలాంటి పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల బీటీ మందు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. బెండకు మరో సమస్య పల్లాకు. దీన్నే మొజాయిక్ వైరస్ తెగులు అంటారు. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపించే వైరస్ తెగులు. నివారణకు తెగులును తట్టుకునే రకాలను వేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కల్ని పీకి నాశనం చెయ్యాలి. ఎకరాకు 10 నుంచి 12 చొప్పున పసుపు రంగు రేకులు లేదా డబ్బాలకు జిగురు పూసి పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అతుక్కుని చనిపోతాయి. తర్వాత లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయటం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమలను అరికట్టవచ్చు. పురుగు మందులను పిచికారీ చేసే ముందు తయారైన కాయలు కోసి మార్కెట్కు పంపుకోవాలి. బెండ పంట విత్తిన 45 నుండి 50 రోజులకు మొదటి కోత మొదలవుతుంది.
పిందె కట్టిన 4 నుంచి 6 రోజులకు కోస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2-3 రోజులకు కాయలు కోయాలి. కోతలు ఆలస్యమైతే కాయలు ముదిరిపోయి మార్కెట్కు పనికిరావు. కాయలను రైతులు జనుము బస్తాల్లో నింపి బిగ్గరగా కుట్టినట్లయితే కాయలు ఒత్తిడికి గురై విరగటం, కాయ రంగు మారటం జరిగి నాణ్యత దెబ్బతింటుంది. దీనికి బదులుగా బెండకాయలను వెదురు గంపలలో లేదా ప్లాస్టిక్ క్రేట్లో వదులుగా నింపితే 2-3 రోజులు కాయ దెబ్బతినకుండా నిల్వ ఉంటాయి. ఇలా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా వేసవి బెండ నుంచి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక సలహా మరియు విస్తరణ కేంద్రం జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం జరిగింది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సాగు చేసిన పంటలు, సాధించిన దిగుబడులు, సాగు విస్తీర్ణం, 2025-26వ సంవత్సరంలో రైతులు సాగు చేయనున్న పంటలు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కర్నూలు జిల్లాలో ఎక్కువగా వివిధ వ్యవసాయ పరిస్థితుల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, శనగ అనే పంటలు రకరకాల రైతాంగం వేయటం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో రైతుల పొలాల్లో పరిశీలన చేయటం కానీ, కొత్త రకాలని, అలాగే రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము, వివిధ పంటల్లో వచ్చే తెగుళ్లను, పురుగులను ఐడెంటిఫై చేసి వాటికి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు ఇవ్వడానికి ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది ఏరువా కేంద్రాలని 1998లో స్థాపించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే జిల్లా వనరుల్ని వాళ్ళు తీసుకొని జిల్లాలో ఉన్న వివిధ సమస్యలను కనుక్కోవటము, వాటికి సంబంధించిన సలహాలను రైతులకు ఇవ్వటం, ముఖ్యంగా రైతులని అభివృద్ధి పరచడానికి, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఏ ప్రాంతంలో పండించే పంటలకి ఆ పంటల ద్వారా విలువైన ఉత్పత్తులను తయారు చేసి మనం ప్రజానికానికి అందించినట్టయితే కూడా రైతులు ఆదాయాన్ని పొందొచ్చు. అట్లానే వ్యవసాయ వ్యర్థాలు భూమిలో కలపటం, అలానే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకము, అట్లనే సెరికల్చర్ కానీ, ఏపీకల్చర్ కానీ, లేదంటే ఈ పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకము, వివిధ రంగాల్లో అంటే వృత్తి శిక్షణ కార్యక్రమాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా యువతను కానీ, రైతులను కానీ అధిక ఆదాయం వైపు వ్యవసాయం లాభసాటిగా ఉండేటట్లు ప్రోత్సహించడానికి ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది కృషి చేస్తుంది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి పంటలు చాలా ప్రధానంగా పండిస్తారు కాబట్టి ఇక్కడున్న రైతాంగం ఎదుర్కొంటున్న ఆ రకాల సమస్యలకు పరిష్కారంగా మనం ఏం చేసినామంటే లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఏరువాక కేంద్రాన్ని నంద్యాల నుంచి కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క నంద్యాల కేంద్రము ఈ 5 డివిజన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పండే పంటల యొక్క సరళి, అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ వివిధ పంటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకొని దానికి అనుగుణంగా వాళ్ళు చర్యలు చేపడతారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాల గురించి అంటే ఈ డిఎల్సిసి కమిటీ మెంబర్స్కి వివరించడం జరిగింది. వారి ఆమోదంతో నెక్స్ట్ ఇయర్ కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెక్స్ట్ ఇయర్ మేము చేపట్టబోయే కార్యక్రమాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఏంటంటే మొక్కజొన్నలో రైతులు విపరీతంగా ఎరువులు, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే ఈ సంక్లిష్ట ఎరువుల్ని పైపాటుగా కూడా వాడడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే భాస్వరం భూమిలో అధికంగా నిలవ ఉండి మనకి జింక్ లోపం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అధిక భాస్వరం ఉన్న నేలల్లో ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే రసాయన ఎరువులు ఎటువంటివి లేకుండా జీవన ఎరువైనటువంటి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాని ఉపయోగించి భూమిలో ఉన్న అందుబాటులో లేని భాస్వరాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, తర్వాత నత్రజని ఎరువులను తగ్గించడానికి అజోస్పైరిల్లం పైన ప్రయోగం చేయడానికి నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక చేసుకున్నాము. అలాగే మనము పత్తిలో కూడా అధిక సాంద్ర పద్ధతిని రైతుల్లోకి తీసుకెళ్లడానికి కానీ దాని మీద కూడా వర్షాధారపు నల్ల నేలల్లో ప్రయోగం చేయడానికి నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే సీజన్లో పంటల సాగు వివరాలు, ఎరువుల నియంత్రణ, పత్తిలో అధిక సాంద్ర విధానాల విస్తృతికి ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు వివరించారు.
మామిడికాయలకు కవర్లు కట్టే విధానం ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకొచ్చింది. కవర్లు కట్టడం వల్ల కాయల నాణ్యత పెరగడమే కాకుండా రైతులు అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యాన శాఖ సైతం రైతులకు రాయితీలపై కవర్లను అందించేందుకు ముందుకొచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,12,000 హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతులకు రాయితీపై కవర్లను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్కు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,90,00,000 కవర్లను 50% రాయితీపై అందిస్తున్నట్లు చెబుతున్న చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వివిధ రకాలైన రాయితీలు అందజేస్తూ మామిడి రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పండుతున్న పంట పాడైపోకుండా చీడపీడల నుంచి నివారించేందుకు వీలుగా ప్రత్యేకంగా కవర్లను తయారు చేసిన ఆ కవర్లను రైతులకు రాయితీలు సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కవర్లు ఇలాంటి కవర్లను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ కవర్లపై అవగాహన పొందిన రైతులు అధిక సంఖ్యలో హార్టికల్చర్ కార్యాలయానికి వచ్చి తమకు కవర్లని అడుగుతున్నారు. అసలు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారు, ఈ కవర్ల ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ కవర్లను రైతులకు అందజేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరు జిల్లా హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ కవర్ల ఉపయోగం ఏంటి, కవర్లను అందజేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 1,12,000 హెక్టార్లో మామిడి సాగు చేస్తున్నారు. సాధారణంగా ప్రాసెసింగ్ పనికొచ్చే తోతాపురి రకం అంతా కూడా చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్కి వెళ్తుంది. అది కాకుండా బేనేషా కావచ్చు, ఇమాం పసంద్, మల్లిక ఇలాంటి రకాలన్నీ కూడా మార్కెట్లో మంచి ధరకు అమ్ముడిపోయే రకాలే. అయితే ఈ రకాల్లో కూడా చీడలు తెగుళ్ళు సోకినందువల్ల, ఎండబొబ్బ వల్ల దీని ధర మార్కెట్లో తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇందులో ప్రతి కాయని రక్షించుకునే విధంగా పండు కవర్లు కట్టుకొని ఆ పంట కాలంలో మెచ్యూరిటీ వచ్చేంత వరకు సాగు చేసుకున్నట్లయితే దానికి అత్యంత నాణ్యతతో కూడిన కాయలు పొందేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా పండు కవర్లు వినియోగించిన కాయలకి మార్కెట్లో రెట్టింపు ధర లభిస్తుంది. సాధారణ మార్కెట్లో బేనేషా టన్ను 25,000 రూపాయలు వెళ్తున్నట్లయితే కవర్లు కట్టిన కాయలకి 50,000 నుంచి 70,000 రూపాయల వరకు రైతులు పొందిన దాఖలాలు ఉన్నాయి. కవర్లు కట్టుకునే విధానం వల్ల కేవలం 3 నెలల కాలంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద 3-4 రెట్ల ఆదాయం పొందేదానికి అవకాశం వచ్చింది అదే పొలం నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈసారి మొట్టమొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున ఈ కవర్లని ప్రోత్సహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మనం 1,90,00,000 కవర్లని 50% సబ్సిడీ మీద ఒక్కొక్క కవర్ ధర ₹2 అయినట్లయితే అందులో 50% సబ్సిడీ రూపాయి పోను కేవలం రూపాయికి మాత్రమే ఉద్యాన శాఖ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ఎంతమంది రైతులు ఈ కార్యాలయాలకు వచ్చి వీటిని తీసుకుంటున్నారు? ఒకవేళ రైతులు అందరూ ఈ కవర్లు కొనుక్కోవాలనుకుంటే వారికి అందుబాటులో ఉంచడానికి కవర్లు అందుబాటులో ఉన్నాయంటారా? ఈ ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు ఫ్రూట్ కవర్స్ ఇచ్చిన దాఖలాలు అసలు చిత్తూరు జిల్లాలో ఇచ్చిన దాఖలాలు లేదు. లాస్ట్ ఇయర్ కేవలం 18 లక్షల కవర్లు, అంతకుముందు సంవత్సరం 18 లక్షల కవర్లు మాత్రమే ఇచ్చాం. ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 1,90,00,000 కవర్ని సబ్సిడీ మీద సరఫరా చేయడం జరుగుతుంది. అన్ని ఆర్ఎస్కే ఇన్ఛార్జీల ద్వారా అన్ని ఆర్ఎస్కే పరిధిలో కూడా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే 57 లక్షల కవర్లు రైతులు తీసుకున్నారు. మిగిలిన కవర్లు కూడా ఇవాళ నుంచి ఇంకా కొన్ని ఆర్ఎస్కేలకి సరఫరా చేయడం జరుగుతుంది. కవరు ₹1 పెట్టి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అంత మేర లబ్ధి చేకూరేందుకు అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఒక టన్నుకి 2,500 కాయలు కవర్లు కట్టాలి. 2,500 కాయలు కవర్లు కట్టినట్లయితే వాళ్ళకి ₹5,000 కవర్ల ఖర్చు అవుతుంది. 5,000లో మనం సగం సబ్సిడీ ఇస్తున్నాం, అంటే ₹2,500 ఖర్చు అవుతుంది. లేబర్ ఛార్జెస్ మరొక ₹1,000 ఖర్చు అవుతుంది. అంటే ₹3,500 ఒక టన్ను మీద రైతు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మామూలుగా ₹25,000 ఉన్న బేనేషా ₹50,000 అమ్మినప్పుడు అదనంగా వచ్చే 25,000లో కేవలం వాళ్ళకి అడిషనల్గా ₹3,000 మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి రైతుకి 100% ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. దాదాపు ఒక టన్ను మామిడి పంటకు ₹3,500 అదనంగా ఖర్చు పెట్టడం ద్వారా రైతు దాదాపు ₹25,000 తాను సంపాదించే కంటే ఎక్కువ సంపాదించేందుకు అవకాశం ఉందని, ఇలాంటి కవర్లు రైతుల్లో అవగాహన తీసుకొని రైతులు కొనుగోలు చేసేందుకు వస్తే అన్ని అందుబాటులో ఉన్నాయన్న అభిప్రాయం హార్టికల్చర్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, గంగాధర్, నెల్లూరు నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.